ఇప్పుడు దాని వలన ఈ 3 కూడా వదిలేసేయమని అడుగుతున్నారని. ఏది విజయనగరము, అనకాపల్లి, నరసాపురం వదిలేసి దానికి బదులుగా హిందూపురము, ఏలూరు, విశాఖపట్నం ఇవన్నీ అడుగుతున్నారని ఇట్లాంటి రకరకాల ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. అవి వీళ్ళు ఎవరికి చెప్తారు? అధినాయకత్వానికి చెప్తారు. ఎమ్మెల్యే స్థానాలు కూడా అధినాయకత్వానికి వాళ్ళు ఇదిగో ఈయన ఇస్తానన్న లిస్టు వాళ్ళు ఇచ్చిపోయారు. వీళ్ళని దాని మీదన స్క్రూటినీ చేసి ఇమ్మన్నారు. ఇక్కడ పురంధేశ్వరి ఏం చేసింది? వాటిట్లలో మనం ఏది గెలవగలం, ఏది ఓడిపోతాం అన్నది లెక్కిస్తూ ఇంకా ఏవి అడిగితే బెటర్ అన్నటువంటి లిస్టుని ఈవిడ పంపించింది అధినాయకత్వం. అట్లాగే వాళ్ళు ఏమేమి అడగచ్చు అన్నది వాళ్ళు పంపించారు ఒక టీం. ఇదంతా కూర్చుని మాట్లాడడం కోసం పిలిపించారు. అంతర్గత విభేదాలన్నా పెరిగే అవకాశం ఉంటుందా దీనివల్ల? భారతీయ జనతా పార్టీ ఆ ప్రాబ్లం ఏముండదండి. ఇప్పుడు ఒక సంఘర్షణ ఉంటది ఏది ఇంటర్నల్ గా, కానీ కొట్టుకు సావరు వాళ్ళు. అంటే అసంతృప్తితోనే పనిచేసిపోతారు. లోపల ఉండకుండా అయితే ఉండదు కదా. తెలుగుదేశంతో పొత్తు అంటేనే ప్రతి ఒక్కళ్ళు అసంతృప్తి ఉంది, పనిచేసుకుపోవట్లా అంతే. అది